ఇప్పుడు నేను చెప్పే శ్లోకానికి అందులో ఉన్న చిత్రపటం ఏదైతే ఉందో ఆ గణపతిని చక్కగా నిశితంగా పరిశీలించండి. ఎందుకంటే ఏదో గణపతిని తెస్తామంటారు, గణపతి పూజ చేయమన్నారని చెప్పేసి ఓ గణపతిని తెచ్చుకుంటాం, అక్కడ పెట్టుకుని పూజ చేయటం తెలియదు పాపం ఎవరికి. కానీ ఆ ధ్యాన శ్లోకంలోనే దాని వివరణ ఉంటుంది. సరే, ఇవాళ నుంచి ఒక సిరీస్గా వేస్తాను కొన్ని శ్లోకాలు, కొన్ని దాని అర్థం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శాంతయేత్ కాదు, శాంతయే. ఏంటి ఇక్కడ? శుక్లాంబరధరం, శుక్లం అంటే తెల్లని, భరధరం అంటే వస్త్రాలు, ధరం ధరించినవాడు, అంబరములు అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం, అంతటా నిండి ఉన్నవాడు. శశివర్ణం అంటే శశి అంటే చంద్రుడు, చంద్రుని వంటి వర్ణము గలవాడు అంటే ఆ కాంతి గలవాడు. చతుర్భుజం 4 భుజములు కలవాడు. ప్రసన్నవదనం అంటే ప్రసన్నమైన ముఖము అంటే చిరునవ్వుతో కూడినటువంటి ముఖము కలవాడు. ధ్యాయేత్ ధ్యానిస్తున్నాను. ఏం చేస్తాడు? సర్వ విఘ్న ఉపశాంతయే అంటే అన్ని రకాల విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోవటం కోసం ఆయన్ని ధ్యానిస్తున్నాను. అంటే ఆ స్వామి యొక్క ఆ అర్థం మనకు తెలుస్తుంది కదా. ఏమని? తెల్లని వస్త్రాలు ధరించి సర్వవ్యాపకుడైనటువంటి, అలాగా తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి 4 భుజములు కలిగి ప్రసన్నమైనటువంటి చిరునవ్వుతో కూడిన ముఖము కలిగి అన్ని విఘ్నాలను తొలగించేవాడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు అయినటువంటి ఆ యొక్క గణపతి అని లేదు ఇక్కడ ఎక్కడ కూడా మనకి, ఆ రూపాన్ని, ఆయనను నేను ధ్యానిస్తున్నాను. అంతే. ఎక్కడ గణపతి అనేది లేదు, వారిని. అంతే, అయిపోయింది. ఇదన్నమాట దీని శ్లోకం. అంటే అన్ని పనులు, ఆటంకాలు తొలగిపోవడానికి తెల్లని వస్త్రాలు ధరించి అంతటా వ్యాపించి ఉండి చంద్రుని వలె ప్రకాశిస్తూ 4 భుజాలు కలిగి ప్రసన్నమైన ముఖంతో ఉన్న ఆ దేవుని నేను ధ్యానిస్తున్నాను. ఇంతే. ఇదే ఈ ధ్యాన శ్లోకానికి అర్థం. ఎక్కడా కూడా గణపతి అనేది లేదు. ఆ రూపానికి, ఆ శ్లోకానికి ఆ రూపము, అది అర్థం.